అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అది అక్కయ్య మా పిన్సి అమ్మాయిని వీళ్ళు. ఇంకా ఈరోజు అయితే ఉదయాన్నే డైలీలోకి తీస్తున్నాను అనమాట. 2 days నుంచి అయితే తీద్దాం అనుకున్నా కానీ బాగోట్లేదు. ఇంకా ఈరోజు అయితే బీట్రూట్ క్యారెట్ ఫ్రై, అలానే దాంట్లో ఎగ్గేసి చేస్తాను. అలానే అన్నం వండాలి. మా ఆయన నైట్ అంతా ఎక్కడికో వెళ్ళొచ్చాడు, 2 అయిందనమాట, ఇంకా లేవలేదనమాట. నేనైతే ఆ లోపు ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి, ఎందుకంటే లేవగానే ఆకలి అంటారు కదా. అదిగా కీరం ఒక చేను మొక్కజొన్న మిషన్ కోసేది ఉందని చెప్పారు. 75 సెంట్లు మనం అటు వేసింది. నిన్న అన్నారు, నేను ఇంటికాడ నిన్న లేదు, ఇవ్వాలన్నారు. చూద్దాము ఇవ్వాలన్నా అయిద్దో అవ్వదు. 2-3 చేలు అయితే కోతకు వచ్చే ఉన్నాయి. ఇంకా దాని పనే సరిపోయింది వారం అంతా. వీడియో తీస్తాము, కుదిరితే ట్రై చేస్తామండి. మొక్కజొన్న మిషన్ కోసేటప్పుడు అయితే మనుషుల దగ్గర ఉండాలా, ఒకళ్ళేమో పట్లేస్తే ఏడ దగ్గర ఉండాలా, ఎట్లా ఉండిద్దో చూద్దాము. ఇంకా ఇంకేంది సంగతులు. ఇంకా నేనైతే ఉదయాన్నే పనులన్నీ చేసేస్తాను. ఏ విధంగా చేస్తాను అది కూడా చూపిస్తాను. కరెంట్ పోయిందనమాట. ఏదైతే తీద్దాం అనుకుంటానో అప్పుడే కరెంటు పోద్దేడ, అది సంగతి. మాదేమో ఇంకా ఛార్జింగ్ కాసేపు వెలిగితే కాసేపు వస్తా పోతా ఉంటుంది. కానీ నైటే అంట్లన్నీ దోమ పెట్టేశానండి, ఎందుకంటే ఒకవేళ లేట్ అయిద్దేమో మార్నింగ్ అని చెప్పేసి. నైట్ అంతా అసలు 2-3 సార్లు కరెంట్ పోయింది. నేను ఏ విధంగా ఫ్రై చేస్తాను అది చూపిస్తాను, చూసేయండి. చూసుకున్నాం తేమాకమ్మా ఆయిల్ పోసేసుకున్నాం. బావులు అయితే పనికి వెళ్తున్నారని పిన్సీని అయితే వదిలిపెట్టిపోయారు. మా పిన్సీ నా చిట్టి తల్లి అయితే ఇద్దరు ఆడుకుంటా ఉన్నారు. పూలా పిల్లకేసి పెడతాలే. బీట్రూట్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి అనమాట. ఆనియన్స్ యాడ్ చేద్దాం, అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాం. ఫ్రై అయిన తర్వాత ముక్కలు యాడ్ చేసుకున్నాం. ఓ అమ్మా ఏం చేసావు పిన్సి? పిల్లలు అయితే ఆడుకుంటా ఉన్నారు. బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఇంకా ఫ్రై అయిపోతుంది కదా మాడితే. అలానే బీట్రూట్, క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓన్ బుడ్డ అక్కని కొడదాం అక్కని. మూత పెట్టేసుకున్నాం. ఓ పక్క బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట. 2 పొయ్యిలు అయితే పెట్టేశాను. మనం సాల్ట్ అవన్నీ యాడ్ చేసేసుకున్నాం ముందుగానే. సాల్ట్ వేసుకున్నాం, కొంచెం పసుపు, పక్క అన్నం కూడా పొంగి వస్తుంది. మూత పెట్టేసుకున్నాం రెండింటి మీద. పని చేసుకుంటే ఏడిపించే పిల్లలు ఎంతమంది. మా చిటితలు అయితే మెయిన్ ముందు. అమ్మాయిని ఆడిపించి మా దీంట్లో అయితే ఒకసారి ఎగ్స్ వేసుకున్నాం. ఎగ్స్ కూడా ఫ్రై అయిపోతాయి. మూత పెట్టేసుకున్నాం. తిప్పేసుకున్నాక అడుగంటుతాను.
మూత పెట్టేసుకుందాం. నాకు, మా అమ్మకి, మా ఆయనకి 3 చిటితలు కొంచెం తినిద్ది. అసలు అయితే ఏందనుకుంటా మసాలిపోయి మంచి ఉడుతా ఉన్నాయి. అలానే ఇంకో పక్క బియ్యం కూడా కడిగేసాను, పొయ్యిన పెట్టేసుకుందాం. సరేనండి, ఆయిల్ అయితే పోసేసుకుందాం. అసలు నిన్న మినగ పోయినప్పుడు చేయి వస్తుంది, అసలు మామూలుగా లేదు మంట. కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంక టైం కూడా లేదు, నేనేమో పొయ్యి ముట్టేసేయాలి. 5:30 అయింది. ఇప్పుడు బయలుదేరాలా, పొయ్యి అయితే మండ చేద్దాం. పెందలాడు చేయాలి ఆ పని. ఇట్లయితే పొయ్యి ముట్టిలో ఫ్రై అవుతూ ఉంటాయి, మాడకుండా ఉంటాయి. సిమ్లో పెట్టేసుకున్నాం. ఆడుకుంటుంది బైబుల్తో. పొయ్యి ముట్టియాలా. మా కోడి పిల్లకి దానా వేసేసాం. కోళ్ళన్నీ దెబ్బ మీద ఉన్నాయి. ఈ సన్న కోడి ఏందో నీరసంగా ఉన్నాయి పిల్లల పొద్దుటి నుంచి అండి. ఇంకా టమాటా కూడా యాడ్ చేసేసుకున్నాను, మూత పెట్టేసుకున్నాం మగ్గిపోతే. ఇంక ఇప్పుడు చూద్దాం, బాగా మగ్గుతూ ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్నాం. మన కాడ పేస్ట్ డబ్బా ఉందన్నమాట, ఎప్పుడు నేను నూరేదాన్ని. మా ఆయన పేస్ట్ డబ్బా రీసెంట్గా తీసుకొచ్చాడు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మూత పెట్టేసుకుందాం. అయితే వేసాను, ఎగ్స్ వేసేసుకున్నా. ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిగా రెడీ అయిపోయింది కర్రీ. కారం తక్కువ వేసా, మరి స్పైస్ ఉంటుందని. మూత పెట్టేస్తా. తినటం కూడా అయిపోయింది అనమాట. ఇంకా ఈ వీడియో నచ్చితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఫ్రైలో కారం ఎన్ని వేసి ఎల్లిపాయ కూడా దంచేసాను, సూపర్గా వచ్చేసింది. బాగా కుదిరింది ఎగ్గేసేలికి. మా అమ్మాయిలు తిన్నారు. తినడానికేమో ఎగ్ కర్రీ వచ్చేసరికి ఫ్రై అనేది అయిపోయింది. మేమందరం ఉన్నాం కదా, మాకు సరిపోదని చెప్పేసి అలానే ఎగ్ కర్రీ కూడా చేశాను. ఎగ్ కర్రీ అలానే బీట్రూట్ క్యారెట్ ఫ్రై కూడా చేశాను అనమాట ఎగ్గేసి. చాలా బాగా కుదిరింది. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి మంచి వీడియోతో కలుసుకుందాం. ఇంకా మంది మొక్కజొన్న కూడా పోతుంది కాబట్టి ఇంక నుంచి ఫార్మింగ్ వీడియోస్ కూడా మీకోసం అయితే వస్తూ ఉంటాయి. సరేనా, తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి. మా పిన్సీ కూడా వచ్చేసింది, పొద్దుటి నుంచి ఏడే ఉందన్నమాట. పిన్సీ కదా, అభిలు ఏం చేస్తుంది? ముద్దుడు ముద్దుడు. మా అమ్మాయి ఒక్కసారి అస్సలు ఉండదు, అసలు మూతిండా చేసుకుంది.